హలో, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ జూన్ 26, 2025, 2025 జాన్ బ్రౌన్ అనే ఆయన మెమోరియల్కి వచ్చాము. చూపిస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ జాన్ బ్రౌన్ 1800 నుంచి 1859, అంటే 59, 60 ఏళ్ళు కూడా బతకలేదు అనమాట. 60 ఏళ్ళు బతికాడు. ఈ నల్లవాళ్ళని ఫ్రీ చేయాలని, స్లేవరీ ఉండకూడదు అని ప్రయత్నం చేశారనమాట. ఈయన పుట్టడం ఒహాయోలో పుట్టాడంట. ఇక్కడ జార్జ్ స్మిత్ అని ఆయన స్థలాలు ఇస్తున్నాడు, అంటే నల్లవాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఇతనికి కూడా మరి 400 ఎకరాలు ఇచ్చేసాడంట. వచ్చేసాడు అనమాట ఇక్కడికి. ఇక్కడ న్యూయార్క్లో అది కొంచెం లిబరల్ ఎక్కువ కదా, సో వాళ్ళని ఉద్ధరిద్దామని మొదటి భార్య చనిపోయింది, రెండో భార్యని తీసుకుని వచ్చేసాడు. అక్కడ చూస్తున్నది మీరు, అది ఒలింపిక్ స్టేడియం వాళ్ళదనమాట. ఇక్కడ నుంచి కనబడుతుంది, జంప్ చేస్తారు కదా, అది కన్స్ట్రక్షన్. అది ఈ కొండలు అన్నీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. 400 ఎకరాల్లో ఒక 10 ఎకరాలు అలాగా ఈ బిల్డింగ్స్ అవి ఉన్నాయి. తర్వాత ఏమో మ్యూజియం అది పెట్టారు, చాలా బాగుంది. ఆయన ఏంటంటే వర్జీనియా వెళ్ళి మ్యునిషన్ డిపో అంటారు కదా, అంటే గన్ పౌడరు, గన్స్ అన్నీ పెట్టుకుని ఉన్న ఒక ఆర్మీ డిపో దగ్గరికి వెళ్ళి అది తీసుకొచ్చేసేసి దాంట్లో ఉన్నవన్నీ తీసుకుని వచ్చేసేసి యుద్ధం చేయాలి, విప్లవం చేయాలి అని వెళ్ళాడంట. 2 కొడుకులను కూడా తీసుకెళ్ళాడు, వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఇతన్నేమో పట్టుకుని ఉరిశిక్ష వేశారనమాట. అక్కడ ఉరిశిక్ష వేసి చనిపోయాడు. ఆ బాడీని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టారనమాట. బాడీని తీసుకురావడం కూడా చాలా కష్టమైంది ఈ మేరీకి, భార్యకి. ఇంకొక వాళ్ళని హెల్ప్ తీసుకుని వెళ్ళింది. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అంటే భయపడి వాళ్ళు పెద్దగా సాయం చేయలేదంట. అనుమానం వాళ్ళకి, తెల్లవాడు ఎందుకు మనకి సాయం చేస్తాడు, మనల్ని స్లేవ్గా ఉంచుకునేవాడు మనల్ని ఎందుకు సేవ్ చేస్తాడు అని వాళ్ళకి అనుమానం అనమాట. అందుకని చెప్పి వాళ్ళు అంత ఎక్కువగా హెల్ప్ చేయలేదు అని అన్నారంట. సో రైడ్ ఆన్ హార్పర్స్ ఫెర్రీ అని అన్నది కదా, అక్టోబర్ 16, 1859లో ఆయన వెళ్ళి చేశారు ఈ పని అని రాసింది. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది న్యూయార్క్ హిస్టరీ అనమాట. అప్పట్లో నల్లవాళ్ళని ఇక్కడ బాగా తీసుకున్నారు. సౌత్ నుంచి ఎక్కువగా నార్త్ వచ్చి వాళ్ళు ఫ్రీగా స్లేవ్స్ బిజినెస్ పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నల్లవాళ్ళందరూ వాళ్ళ జీవితాలు వాళ్ళు గడిపేలాగా వాళ్ళ ఫ్యామిలీస్ని ఈ తెల్లవాళ్ళు చాలామంది హెల్ప్ చేశారు ఇక్కడ. ఇది లింకన్ కంటే ముందు అనమాట, అబ్రహాం లింకన్ కంటే ముందు జరిగిన విషయం. ఈయన ఇలా చేయబట్టి అప్పుడు మిగిలిన వాళ్ళందరూ రైజ్ అప్ అయ్యి, ఇది తర్వాత లింకన్ కూడా అదే సివిల్ వార్ అయ్యింది. సివిల్ వార్ అయ్యాక లింకన్ ఏమో రాసేసాడు అనమాట ప్రెసిడెంట్గా, ఇంకా స్లేవరీ మన దేశంలో ఉండకూడదు అని ఒక ఎమాన్సిపేషన్ ప్రాక్లమేషన్ చేసేసాడు. అలాగా నల్లవాళ్ళందరూ స్లేవ్స్ కాకుండా అయిపోయారనమాట. పిల్లల బాడీస్ అయితే రాలేదు, మగపిల్లలవి. ఈ మ్యాన్ ఆఫ్ కన్విక్షన్ అని ఉంది కదా, ఆయన చాలా పట్టుదల గల మనిషి అని రాశారు. ఈయన ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ అంటే ఇక్కడ తీసుకొచ్చి బాడీ ఇక్కడ పెట్టారు అని అక్కడ మెమోరియల్గా పెట్టారన్నమాట. ఇది సిమెట్రీ బయట ఉంది. ఇది ఇక్కడ హిస్టరీ అనమాట, న్యూయార్క్ స్టేట్లో ఉన్న హిస్టరీ. ఈయన చాలా చేశారు నల్లవాళ్ళని ఫ్రీ చేయడానికి అని రాశారు. ఇదంతా కూడా చదవాలి, చాలాసేపు చదవాలి. ఇప్పుడేమో ఇల్లు, జాన్ బ్రౌన్ ఫార్మ్ హౌస్, అది ఇవంతా ఉందన్నమాట. అవి డైరెక్షన్స్ అవి పెట్టారు. ఇది ఇల్లు, వాళ్ళున్న ఇల్లు అనమాట, ఒకప్పుడు వాళ్ళున్న ఇల్లు. అది అలాగే ఉంచేస్తారు, దాంట్లో సామాను కొంత పాతవి తెచ్చి పెట్టారన్నమాట. చాలా బాగుంది. ఎవరు కింద కూర్చోరు, కుర్చీలు మంచాలు ఉండాలి, ఎందుకంటే చలి 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 చలి, అందుకని అన్నీ పైకి ఉంటారన్నమాట. అందరూ కుర్చీలు ఉంటాయి. Typical frame style house of the era and of the location. Some homes were made of log, but this one was actually more of a frame structure. And it was unfinished when they first moved in, so plaster walls weren't framing and just the exterior of the house. So
Mary oversaw the finishing of the plaster over the next few years when they lived here. So they used plaster at that time? Yeah. In Yeah, 1800, It was at 1855. 1855 they did the plaster. Yeah. Okay. Yeah, overlaid and stuff. So he took her. Yeah, it was good because then it kind of created a layer of insulation, the air pocket inside. Yeah. And otherwise, there was no insulation when they first moved in, and that's not a good So thing. this These were just put in by the state. Park just state, for- yeah, to be able to- protection. Okay. Yeah. Just, So that is original then. This is, yeah. So everything, all the furniture in the house is of the period. It's all mid 1800s. 1800. Okay. It's not original to the house. It was brought in as a demonstration to kind of show what typical furniture you would see in a farmhouse, a working farmhouse of this era. There are two original pieces in the house. That hutch on the desk and the shelf there between the windows. Those two have been in the house since John and Mary Brown were here. ఆ రెండు మాత్రం వాళ్ళవి, మిగిలిన ఏమో వేరే చోట నుంచి తెచ్చి పెట్టారన్నమాట డిస్ప్లే లాగా. Open now, but there was a wall that separated. So there's 4 distinct rooms downstairs, and everybody else slept upstairs. The kids, guests, in-laws, and everybody. Well, yeah. Now you don't say the wall. The wall set right here. Okay, Oh, the that's same the scene that bedroom. you Yeah, mentioned. yeah, yeah. And then the door would be over here somewhere. This So is the kitchen. the stove would have been located just a little further away from the wall at the time. But yeah, that was separated. So this is where they slept. And And had yeah. that many kids. Well, I mean, with the 5 that moved in, it wasn't terrible. Plus, they were probably outside most of the time because they were all raised. Working. Yes, they would get up first thing and start working on the farm or taking care of the animals or the gardens or something. They weren't in the house playing. So maybe the 1-year-old was, but they would have all gone. That's the way they were raised. So. Cooking on a stove. Yeah, cooking on the stove, but also the stove would also provide the heat for the house, and that's why that other stove on the other side too. The parlor stove is a little fancier. Wall is a big root cellar underneath. Cellar. Yeah, so they Cellar would underneath. Okay. grow all these vegetables in a very short growing season, and then you could store them all down in the root cellar. And there was access from inside the house and from outside. We call them basements now. Yeah, it's a basement now, but it was made for storing vegetables and stuff. Yeah, but it was when you look at it, it's very much a cellar. It's not a basement. It's all dirty, grubby. And anything original? It's all 1850s and but not to the house. So Yeah. but it's all old. They're at least period type. Not original to the house, but it might be. So they do have some heating coming up here with the holes there. మేడ మీద అంతా పిల్లలు పడుకోవడానికి బెడ్రూమ్ లాగా చేశారనమాట. అంటే అన్నీ ఓపెన్గానే ఉన్నాయి, ఒకరికొకళ్ళు చూసుకునేలాగా. ఇది ఇలా ఉంటుందని ఊహించుకుని పెట్టారనమాట. ఒకప్పుడు వాళ్ళు పడుకున్నాడు. 13 మంది పిల్లలు జాన్ బ్రౌన్ రెండవ వైఫ్కి, మా మొదటి వైఫ్కి 3 ఎంతమందో. ఆవిడ ఒక్కతి 13 మందిని పెంచుకుని వచ్చిందనమాట. ఇది కత్తి లాంటిది తయారు చేశారండి కనెటికట్లో. ఇదేమో నల్లవాళ్ళకి వీళ్ళకి కూడా ఇచ్చి దాంతో పోరాటం చేయాలని ఒక ఉద్దేశంతో పైక్స్ అన్నమాట అవి చేశారంట. 954 పైక్స్ కాలిన్స్విల్ కనెటికట్ ఊర్లో చేసుకుని తీసుకొచ్చారంట. ఇదంతా కూడా ఉద్యమం లాగా అనమాట, నల్లవాళ్ళని ఫ్రీ చేయాలని, బ్లాక్స్ని ఫ్రీ చేయడానికి. ఇదేమో అంతా అయిపోయాక 1559లో ఎస్టేట్లో ఏమేమి ఉన్నాయి సామాన్లు అని రాసిన పేపర్ అనమాట అది. ఇదేమో షేవింగ్ బ్రష్ను ఆ కప్పు ఏమో అతన్ని ఉరి తీసిన స్తంభం దగ్గర నుంచి దాన్ని పట్టుకొచ్చి చెక్క ముక్కని కప్పులా తయారు చేసి పెట్టారనమాట మ్యూజియంగా ఉండడానికి. ఎవరో కప్పు తయారు చేశారు, ఆ బ్రష్ మాత్రం పాతది. ఇదేమో వాళ్ళ ఒక కొడుకు భార్య వాళ్ళ ఫోటో అనమాట, ఆలివర్ అండ్ మార్తా వాళ్ళిద్దరు. ఆ బ్రౌన్ వైఫ్ మేరీ యాన్ డే బ్రౌన్ అని ఉంది. ఆవిడ 13 మంది పిల్లల్ని కన్నదనమాట. కానీ అందరూ పెద్దవాళ్ళు అవ్వలేదు, 5 6 పెద్దవాళ్ళు అయినట్టు, మిగిలిన వాళ్ళు జబ్బులు చనిపోయారనమాట.
ఇదంతా కూడా బ్యాక్ యార్డ్. అక్కడ స్ప్రింగ్ అది ఉందన్నమాట. ఫ్రెష్ వాటర్ వస్తుంది భూమిలోంచి. అదే వాళ్ళు వాడుకునేవాళ్ళట. ఆవిడ ఈ పిల్లలందరినీ వేసుకుని ఒక్కతి చాలా కష్టపడింది. ఇక్కడ అస్సలు ఇష్టం లేదంట ఆవిడకి ఇక్కడ ఉండటం. ఎందుకంటే చలి ఎక్కువ అనమాట, బోల్డ్ స్నోను. అందుకని చెప్పే వింటర్ ఒలింపిక్స్ కూడా ఈ లేక్ ప్లాసిడ్ దగ్గరే చేశారు, ఈ ఊరికి దగ్గరలోనే, ఒక 3 మైళ్ళ దూరంలో. ఆవిడకి ఒహాయో వెళ్ళిపోవాలని ఉంది, కానీ ఇంకా ఇక్కడే ఉండాల్సి వచ్చింది అనమాట పిల్లల గురించి. ఇది 400 ఎకరాల భూమి గురించి కూడా ఉండాల్సి వస్తుంది కదా, మరి ఇల్లు అది ఉంది కదా. సో ఇది గార్డెన్లో అంటే బ్యాక్ యార్డ్ అనమాట. ఆ లేక్ పక్కన తీస్తున్నాను. పచ్చగా చాలా బాగుంది. అంటే ప్లేస్ మాత్రం ఆహ్లాదకరంగా ఉంది. అంటే కాసేపు ఉండి వెళ్ళడానికి అన్నీ ఆహ్లాదకరంగానే ఉంటాయి, కానీ అక్కడే ఉంటే దోమలు, చీమలు, పాములు, ఇవన్నీ ఫాక్స్లు అన్నీ ఉంటాయన్నమాట. కిచెన్లో వీడియో తీసినప్పుడు షార్ట్ గన్ రాలేదు, కానీ షార్ట్ గన్ ఉన్నిందన్నమాట అక్కడ కిచెన్లోను. ఎందుకుందంటే అది ఫార్మ్ టూలు నక్కలు అవి వచ్చి చికెన్స్ని తింటుంటే షూట్ చేయాల్సి వచ్చేది. వాళ్ళ చికెన్స్, పిగ్స్, వాళ్ళ లైవ్ స్టాక్ అంటారు, వాటిని కాపాడుకోవాలి కదా, అదనమాట. ఇదేమో మేరీస్ గార్డెన్ అని రాస్తుంది. 3 సిస్టర్స్ అంటే బీన్స్, స్క్వాష్ అవన్నీ కార్న్ కలిపి వేస్తే 3 సిస్టర్స్ ప్లాంటింగ్ అంటారు. ఇది చూసారా, ఆశ్చర్యంగా ఉంది. పియనీస్ ఇంకా బ్లూమ్గా ఉన్నాయి అన్నమాట. అసలు మార్చిలోనే అయిపోతాయి, ఏప్రిల్ 15th కల్లా అయిపోతాయి మా చోట్ల. ఇక్కడ బాగా 4 గంటలు డ్రైవ్ చేసుకుని వచ్చాము. చల్లటి ప్రదేశం కాబట్టి ఇంకా పియనీస్ కొద్దిగా బ్లూమ్స్ ఉన్నాయి. మీకు తెలుసు కదా నా అబ్సెషన్ విత్ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ లేకపోతే మనకి ఫుడ్ లేదండి. అది చూసారు, చాలా బాగుంది. ఇప్పుడు ఈ జాన్ బ్రౌన్ ప్రదేశం, ఈ చుట్టుపక్కలంతా కలిపి టింబక్టు అని పేరు పెట్టారన్నమాట. అది ఎందుకు పెట్టారు అదంతా కూడా ఆ వికీ పేజ్లో రాసుంది. అసలు టింబక్టు ఆఫ్రికాలో ఉందిట. ఇక్కడ ఆఫ్రికన్ స్లేవ్స్ వాళ్ళని ఫ్రీ చేసి స్థలాలు ఇచ్చారు కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు అన్నట్టుగా అర్థమయ్యేలా రాస్తున్నారు. ఏదైతే ఏమి కానీ ఇక్కడ మాత్రం అదే నల్లవాళ్ళని ఫ్రీ చేయాలి అని చాలా కృషి చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట. తెల్లవాళ్ళే ట్రై చేశారు. ఈ గ్యారెట్ స్మిత్ అన్న ఆయన ఈ స్థలాలన్నీ నల్ల వాళ్ళకి దానం చేశాడని అంటారు. ఎవరు స్థలాన్ని దానం ఇచ్చినా ఒక 100 ఏళ్ళు అలా ఉంటుంది. ఇప్పుడు ఆ నల్లవాళ్ళు ఎవరు అక్కడ లేరు. వాళ్ళందరూ అమ్మేసుకుని మూటలు కట్టేసుకుని చికాగో, అట్లాంటా అలా వెళ్ళిపోయారు. అక్కడ ఎక్కువ ఉంటారు మరి నల్లవాళ్ళు, వాళ్ళకి అక్కడ ఇష్టం అనుకుంటాను. ఈ చలికి దీనికి వాళ్ళు ఉండలేకపోయారు. ఇక్కడ రాళ్ళు రప్పలు తవ్వి ఫార్మ్ చేయలేకపోయారు. కానీ తెల్లవాడు మాత్రం ఇక్కడ న్యూయార్క్లోనే ఎక్కువ ఉంటారు అన్నమాట. ఇజ్రాయలీస్ అదే మన సెకండ్ వరల్డ్ వార్ తర్వాత చాలామంది జ్యూస్ అందరూ బుట్ట సర్దుకుని వచ్చేసారు. మొత్తం న్యూయార్క్లో అంతా కూడా ఎక్కువ యూదులు ఉంటారు అన్నమాట. న్యూయార్క్ అయితే మరీ ఎక్కువ ఉంటారు. అలాగే రకరకాలు ఇప్పుడైతే పటేల్ మోటల్ అని ఇండియన్స్ వచ్చేసారనమాట. బోల్డ్ మంది ఇండియన్స్ వచ్చేసారు. నేను కూడా వచ్చేసాను కదా, న్యూయార్క్ వచ్చేసాను. ఇక్కడ ట్రైల్స్ ఉన్నాయన్నమాట. కొంచెం నడవడానికి వెళ్ళాను. నాతో వచ్చిన ఆవిడ నేను నడవనంది. ఆవిడకి కొండలు, రాళ్ళు, రప్పలు తప్ప ఎక్కదనమాట. ముందు వీడియోలు చెప్పే ఉంటాను, ఈ ట్రైల్ మార్కర్స్ ఇలా లూజ్గా ఎందుకు పెడతారంటే దగ్గర కంట కొట్టరు. చెట్టు పెరగాలి కదా, మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా చెట్టు పెరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ మేకులు దగ్గర కంట కొట్టరు. ఈ ట్రైల్లో చక్కటి మష్రూమ్స్, బోల్డ్ వానలు వస్తున్నాయి కదా, మష్రూమ్స్ పెరుగుతున్నాయి. మామూలుగా పిల్లలకి చిన్న పొడుపు కథలు అంటారు కదా, అంటే రిడిల్స్ అంటారు. ఏ రూమ్ విత్ నో విండోస్ అండ్ డోర్స్, వాట్ ఈజ్ ఇట్ అని అడుగుతాను. అడిగితే బాత్రూమ్కి విండోస్ ఉంటాయి, బెడ్రూమ్కి విండోస్ ఉంటాయి, అన్నిటికీ విండోస్ డోర్స్ లేకుండా ఎలా ఉంటుంది రూము. కానీ మష్రూమ్కి అయితే ఆ రూమ్ అన్న వర్డ్ ఉంది కదా, దాంట్లో మష్రూమ్కి నో విండోస్ అండ్ డోర్స్. అది ఒక పిల్లల్ని అడిగితే ఏ రూమ్ విత్ నో విండోస్ అండ్ డోర్స్, వాట్ ఈజ్ ఇట్ అని అడుగుతుంటారు అనమాట. ఇట్ గ్రోస్ అండర్ ద ట్రీస్, ఇది సమ్టైమ్స్ వీ ఈట్ ఇట్ అలా చెప్తారు అన్నమాట. క్లూస్ ఇచ్చి వాళ్ళకి చేత కాకపోతే అప్పుడు
చెప్తాను అనమాట. నేను క్యాంప్ ఫైర్ బండులు తీసుకోవడానికి వస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు పెద్ద పిల్లలే, అంటే 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళకి ఆ రిడిల్ చెప్తే చాలా సంతోషంగా చాలా చాలా ఇష్టపడ్డారు. అది చెట్టు పెరగడానికి స్థలం ఇచ్చారనమాట. ఈ ట్రైలు వైడ్గా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే న్యూయార్క్ స్టేట్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చాలా డబ్బులు ఉంటాయి, ట్యాక్స్ మనీ. ఇది వీల్ చైర్ యాక్సెసిబుల్ అని ఉంటుంది అనమాట. వీల్ చైర్ తోటి తోసుకురావచ్చు. మా ఏడికే క్లబ్లో ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ భర్తకి డిజబిలిటీ వచ్చేస్తే వాళ్ళకి హైకింగ్లు అవి ఇష్టం కదా, ఆమె చాలాసార్లు చాలా కష్టపడి ఆయన్ని ఇలాగ ఎక్కడైతే వీల్ చైర్ యాక్సెసిబుల్ ట్రైల్స్ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళేదిట. అదే ఒక 4-5 ఏళ్ళు చాలా కష్టపడ్డట్టున్నారు ఆయన, తర్వాత చనిపోయారు. అదే ఆ కథ చెప్తా ఉంటుంది ఆవిడ, నేను ఇలా చేసేదాన్ని మా ఆయనకి అని. కానీ ఇక్కడ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారండి, తల్లిదండ్రులు కూడా చూసుకుంటారు. హస్బెండ్ని కూడా డిజేబుల్ అవ్వగానే డివోర్స్లు ఏమి ఇవ్వరు, చాలా బాగా చూసుకుంటారు. చాలా స్టోరీలు వింటాను నేను, నిజంగా చాలా చేస్తారు వీళ్ళు. ఇది లూపెన్ అంటారు, ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది చూసారా, ఇదేమో ఒక వైపు నుంచి ఎలకలు వెళ్తాయి, మళ్ళీ రావన్నమాట బయటికి. ఎలకలను పట్టుకునే డివైస్ ఇది. ఇదే మోడర్న్ కన్వీనియన్సెస్. ఇవన్నీ కూడా ఇలా అంటే వస్తాయి, మళ్ళీ పురుగులు వెళ్ళకుండా వెంటనే మ్యాగ్నెట్స్ ఉన్నాయన్నమాట, మ్యాగ్నెట్స్ తోటి కవరు. ఇవన్నీ కూడా ఎవరో ఒకళ్ళు డిజైన్ చేసి చేయాలి. ఇవన్నీ మనకు కన్వీనియంట్ కావాలంటే ఎవరో ఒకళ్ళు ఇంజనీర్లు తయారు చేయాలి. సో ప్రతిదీ ఇంజనీరింగే. ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ చైర్స్ని అడిరాండెక్ డెక్ చైర్స్ అంటారు అనమాట. అడిరాండెక్స్ అంటే ఈ ప్రాంతాన్ని పేరు అడిరాండెక్స్. ఈ చైర్స్ని అడిరాండెక్ డెక్ చైర్స్ అంటారు. ఈ షేప్లో ఉంటే కనుక ఇలా కూర్చుని ఇలాగా, ఇది ఫేమస్ ఫర్ దిస్. ఇది మేరీస్ గార్డెన్ అని ఉంది. ఇంతకుముందు ఈ ఫెన్స్లు ఈ మెటీరియల్ ఏమీ లేవు, మామూలుగా వుడెన్ ఫెన్సే వేసుకునేవాళ్ళు అనుకుంటాను ఆ టైంలోనే. ఇప్పుడు మాత్రం మోడర్న్ ఫెన్స్ వేశారు. ఇది ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ అంటే స్లేవరీ తీసేసినట్టుగా 1863లో ప్రెసిడెంట్ లింకన్ డిక్లరేషన్ చేశాడు అనమాట, అది పెట్టారు. ఇది నా సెల్ఫీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.